Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 46వ పర్ష ఎకేవ్. ఎకేవ్ అనగా ఎందుకంటే లేదా మడమ అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 46వ పర్ష. సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 3వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ దేవార్యం లేదా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10 నుండి 21వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీతో మాట్లాడుతూ వాగ్దాన భూమి ఈజిప్టు భూమితో భిన్నంగా ఉంటుందని వివరిస్తాడు. ఈజిప్టులో పంటలకు నీటిపారుదల కోసం కాల్వలపై ఆధారపడాల్సి ఉండగా వాగ్దాన భూమి ఎలోహిం సంరక్షణలో ఉంటుందని, ఆయన సమయానుసారంగా వర్షాలను అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఈ భూమి సమృద్ధిగా పంటలను ఇస్తుంది, కానీ ఇది ఎలోహిం ఆజ్ఞలను పాటించడంపై ఆధారపడి ఉంటుంది. మోషే ఇజ్రాయేలీలకు ఎలోహింను ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలను హృదయంలో ఉంచుకోవాలని, వాటిని తమ పిల్లలకు నేర్పాలని మరియు వాటిని రోజువారీ జీవితంలో గుర్తుంచుకోవడానికి చేతులు, నొసళ్లు మరియు ఇంటి ద్వారాలపై చిహ్నాలుగా ఉంచాలని ఆదేశిస్తాడు. ఈ ఆజ్ఞలను అనుసరిస్తే ఎలోహిం వారికి ఆశీర్వాదాలను, సమృద్ధిని మరియు భూమిని అనుగ్రహిస్తాడని, కానీ విధేయత చూపకపోతే శాపాలు వస్తాయని హెచ్చరిస్తాడు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞల పట్ల నిబద్ధత, వాటిని తరతరాలకు అందించడం మరియు ఆయనపై ఆధారపడడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.